అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. కార్తీక మాస ప్రథమహత్యాన్ని కార్తీక పురాణంగా, స్కాంద పురాణాంతర్గతంగా వశిష్ఠుల వారు జనక మహారాజుల వారికి చెప్తున్నది మనం శ్రవణ మనన పారాయణలు చేసుకుంటున్నాం. ఈరోజు 18వ అధ్యాయం. అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి, ఇది నా రిక్వెస్టు. అట్లాగే మీకు ఇది ఏ విధంగా అర్థమైనప్పటికీ, లేదా మీరు వేరే ఇంకే విధంగానైనా కావాలనుకుంటున్నారో ఆ అభిప్రాయాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే కార్తీక పురాణం తర్వాత కూడా మనకు ఉన్నటువంటి పురాణాలలో తర్వాత వైశాఖ పురాణం కావచ్చు, మాఘ పురాణం కావచ్చు, ఈ పురాణాల గురించి కూడా మళ్ళీ మనం చెప్పుకుందాం. అంచేత సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ఆ తర్వాత లైక్ చేయండి, సరేనా? అయితే నిన్నన మనం చెప్పుకున్న దానిలో ఉద్భూత పురుషుడు ఎవరైతే ఉన్నారో అతనికి అసలు ఏమి చేయాలి, ఏమి చెయ్యడం వలన జ్ఞానం కలుగుతుంది, ఏమి చెయ్యకపోవడం వలన మనిషి అజ్ఞానంలో కొట్టుకుపోయి పాపములు చేస్తూ నరకలోకాలలో పడి లేదా నీచ జన్మలను ఎత్తుతూ ఉంటారు అన్న విషయం గురించి చెప్తూ ఉండడం అంగిరస మహర్షి ద్వారా ఆ ఉద్భూత పురుషుడు వినడం జరుగుతోంది. అయితే అందులో భాగంగానే ఇంకా 18వ అధ్యాయంలో ఏం చెప్పారంటే ప్రాతస్నాన మహిమ గురించి చెప్తున్నారు. ప్రాతస్నాన మహిమ గురించి హరి నారదుడు కూడా సంవాదించుకున్నారు. అంటే ఇది ఏ విధంగా జరిగిందో చెప్తాం. ఉద్భూత పురుషుడు అడుగుతున్నాడు, మునీశ్వర, నీ వలన కదా నేను అనుగ్రహించబడ్డాను, నీ దర్శనం వల్ల జ్ఞానం అబ్బింది నాకు, నీవే తల్లివి, తండ్రివి, సోదరుడవు, గురుడవు అన్నీ కాబట్టి నేను జ్ఞానంలో దరిద్రుడనై ఉన్నందువలన నీవు నన్ను ఉద్ధరించవలసినది. అసలు నేను పాపాభూయిష్టంగా నేను ఉన్నప్పుడు ఇట్టి సద్గతి నాకు ఎలాగ ప్రాప్తించింది అని ఈ మునీశ్వరులు ఎక్కడా, ఈ విష్ణు సన్నిధి ఎక్కడా అని వాపోయాడు ఆయన. తర్వాత ఇంకా ఏమడిగారు, అయ్యా నా యందు దయుంచి బాగా తెలియచెప్పుము, మనుషులు విధిగా కర్మలు ఎట్లు చేయుదురు, ఆ కర్మలకు ఫలం ఎట్లు కలుగును అని, వాటి ఉపదేశం ఎట్లు, చేయుటకు ముఖ్య కాలమిద్ది, కర్మలు ఏవి చేయాలి, ఏమి కోరి చేయవలను, ఏవి ఈ విషయం అంతయో నేను వినగోరుచున్నాను కనుక చెప్పుము అంటూ ఇంకోటి ఏంటన్నారు, నీ వాక్ అనబడేటటువంటి వజ్రాయుధము చేత నా పాప పర్వతములు కూలిపోయినవి అని ఆ ఉద్భూత పురుషుడు అంగీరస మహర్షి గురించి చెప్పినప్పుడు చూడండి ఎంత ఈ వాక్యంలో అద్భుతమైనటువంటి ప్రయోగం. నీ వాక్ అనే వజ్రాయుధము చేత నా పాప పర్వతములు కూలినవి. ఇక్కడ చూడండి, వాక్కుని పదునైన కత్తి కన్నా ఇంకా శక్తివంతమైనదిగా మాట్లాడతారు. ఎప్పుడైనా చేతితో దెబ్బ ఏదైనా తిన్నా అది మర్చిపోగలమండి ఆ గాయాన్ని. కానీ వాక్కుతో చేసేటటువంటి మాట, అందుకే అంటారు మాట జారితే వెనక్కి తీసుకోలేరు అని. మాటలే ఆభరణాలండి, మాటలే అలంకారాలండి, అలాగే మాటలే ఆయుధాలు కూడా. సరే, అనిత్యమైన అప్పుడు అంగిరస మహర్షి చెప్తున్నారు ఇతనికి ఏమిటని, అనిత్యమైన ఈ దేహాన్ని ఆశ్రయించి ఇంద్రియ కాముకుడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు. ఆత్మకెప్పుడు సుఖదుఖాది ద్వంద్వాలు లేవు. అయితే దేహధారి అయిన వాడు తనకు విధించబడినటువంటి స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయాలి. అంటే ఏంటి, స్నానం రోజు పొద్దున్నే స్నానం చేయాలని ఎక్కడ రాస్తుంది? విదేశాల్లో ఉన్నవాళ్ళు చేస్తున్నారా, మనసులో ఉన్నవాళ్ళు చేస్తున్నారా, ఇలాంటి ప్రశ్నలు అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ ఏంటంటే అక్కడున్న వాడికి తగ్గట్టుగా, ఏ ప్రదేశానికి తగ్గట్టుగా, ఏ కాలానికి తగ్గట్టుగా, ఏ ఋతువుకు తగ్గట్టుగా ఆయా వ్యక్తులకి, ఆయా వృత్తులలో ఉన్న వ్యక్తులకి చెప్పబడ్డాయి ధర్మాలన్నీ కూడా. తెలిసిందా? అలాగా
ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీవు ఎక్కడైతే జన్మించావో, నీకు విధించబడినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో, దానిని నువ్వు విసుక్కుంటూ అంటే చెయ్యడం ఎలాగూ తప్పదు. విసుక్కుంటూ చేసినా, తక్కువని తలుచుకుంటూ, నిందించుకుంటూ చేసినా కూడా దాని ఫలితం ఉండదు. అందుకనే దానిని శ్రద్ధగా ఆచరించాలి. అలాగే ఇప్పుడు బ్రాహ్మణుడు అనుకుందాం. స్నానం చేయడానికి కొంతమందికేంటంటే తెల్లవారి స్నానం చేయడానికి చాలా విసుగు. ఎందుకంటే అసలు లేవడమే విసుగైతే స్నానం ఎక్కడ మాట. అయితే స్నానము చేయక చేయు కర్మ ఏదైనా సరేనట, ఏనుగు భక్షించిన వెలగపండు వలె నిష్ఫలమగును అని చెప్పారు. అంటే కరిమింగిన వెలగపండు కరణిన్ సుమతి అని సుమతి శతకంలో ఒక పద్యం ఉంది. అలాగా అంటే ఏంటి? బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉన్నది. నిరంతరము ప్రాతస్నానం ఆచరించలేనివాడు తులా సంక్రాంతి యందు, కార్తీక మాసమందును, మకర మాసమందును, వైశాఖ మాసమందును స్నానం చేయమని చెప్తున్నారు. అంటే ఈ 3 మాసాలు కూడా తత్సమానమైనవి. ప్రాతకాలమందు స్నానం చేస్తే వైకుంఠానికి వెళతారు, ఉత్తమగతి కలుగుతుంది. అంతేకాకుండా చాతుర్మాస్యాది పుణ్యకాలమందు కూడా, తర్వాత చంద్ర సూర్య గ్రహణములందును కూడా స్నానము ముఖ్యము. చాలామంది ఏంటంటే ఈ గ్రహణాలు పట్టినప్పుడు చాలామంది అంటే చేస్తున్న వాళ్ళందరినీ అనటం లేదండి, మహానుభావులు, జ్ఞానులు నిజంగా వాళ్ళందరికీ చెయ్యెత్తి దండం పెట్టాలి. ఈ చెయ్యకుండా ఉన్నవాళ్ళు విడుపు స్నానం ఎలాగూ చెయ్యాలి కదర్రా అంచేత ఏకంగా విడిచిపెట్టాక చేస్తాము అన్నవాళ్ళు చాలామంది. ఇప్పుడు గ్రహణం ఇప్పుడు రోజు మిమ్మల్ని అలా ఎవరు చేయమనలేదుగా. గ్రహణం ఎందుకు చెప్పారో కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, గ్రహణం ఒకవేళ పట్టి అర్ధరాత్రి ఎప్పుడో విడిచిందనుకోండి, పట్టు స్నానం ఎలాగో లేదు, నిద్దట్లో అయిపోతుంది కదా, తెల్లవారు స్నానం చేయొచ్చు కదా. ఇవన్నీ కూడా అంటే మనకి ఆప్షన్స్ ఇస్తే మనం దేన్నైనా వాయిదా వేయడంలోనూ సిద్ధహస్తులం. లేదా మన మనోధర్మం, ఆ మనువు చెప్పిన ధర్మం కాదు, మన మనస్సు చెప్పిన ధర్మాన్ని పాటించడంలో సిద్ధహస్తులం. దాన్ని చక్కగా లాజికల్గా కూడా మనం సమర్థించుకుంటూ ఉంటాం. అదే ఇతరులు ఎవరైనా చేసినప్పుడు దాన్ని చేయడానికేమి అని మనం కొన్ని మాటలు అంటూ ఉంటాం. ఇది మామూలే కదా. అలా కాకుండా ప్రాతకాలంలో గనక స్నానం చేస్తే, అది కూడా విసుక్కోకుండా బ్రాహ్మణునికి అంటే ఎవరికి విధించబడినటువంటి కర్మని వాళ్ళు ఆచరిస్తే పుణ్యం వాళ్ళ వెంటే ఉంటుందండి. అలాగే బ్రాహ్మణులకి ఏమిటి చెప్పారట? ప్రాతస్నానం, సంధ్యావందనం, హోమం, సూర్య నమస్కారం ఇవి తప్పక చేయవలసినవి. స్నానం ఆచరించకపోతేనే రౌరవాది నరకమందు యాతనలు పొంది తుదకు కర్మ భ్రష్టుడుగా జన్మిస్తాడు. కాబట్టి ఒత్తి రోజుల్లో చేయలేకపోయినా కార్తీక మాసం రోజుల్లో ఈ నెల రోజులు అయినప్పటికీ కూడా ప్రాతస్నానం చేయడం వలన ఎంతో పుణ్యం. ఇంతకంటే మరి వేరే పుణ్యకాలం లేదని చెప్తున్నారు. అంటే దీన్ని ఎలా అంటే దేంతో పోలుస్తున్నారు? వేదముతో సమానమైన శాస్త్రం ఎలా అయితే లేదో, గంగతో సమానమైన తీర్థం ఎలా అయితే లేదో, అలాగే భార్యతో సమానమైన సుఖము ఎలా అయితే లేదో, ధర్మముతో సమానమైన మిత్రుడు ఎలా అయితే లేడో, నేత్రముతో సమానమైన జ్యోతి ఎలా అయితే లేదో, కేశవునితో సమానమైన దేవుడు లేడు, అలాగే కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు అని చెప్పారు. అయితే ఇప్పుడు కార్తీక కర్మస్వరూపాన్ని తెలుసుకుని కార్తీక మాసంలో ధర్మాలు చేసేవారికి కోటి యజ్ఞాల ఫలం పొంది వైకుంఠానికి పోతాడట. అప్పుడు ఉద్భూత పురుషుడు అడిగాడు ఇలా, అయ్యా చాతుర్మాస్య వ్రతం అని చెప్తున్నారు కదా, అది ఎవరి చేత చేయబడింది? ఆ వ్రత విధి ఎట్లా? ఆ వ్రతానికి ఫలమేమి? దాని చేసేవాడు పొందే ఫలం ఏమిటి అని అడిగారు. అయితే అప్పుడు అంగీరసుడు ఇలా చెప్తున్నాడు, ఈ మనుష్యులకు నువ్వు అంటే అంగీరసుడు పలికి ఏమిటంటున్నాడంటే, ఇప్పుడు ఆషాఢ శుక్ల దశమి దినం నిన్న పాల సముద్రమందు నిద్ర అనే వంకతో విష్ణుమూర్తి శయనిస్తున్నాడు. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేస్తారు. దీనిని ఈ చాతుర్మాస్యము అనగా ఈ 4 మాసములందును కూడా
చేయు వ్రతము అంటారు. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖం ఇస్తాయి కాబట్టి, అనగా హరి 8 మాసములు మెలకువతో ఉండి 4 మాసములు విశ్రాంతిగా నిద్రిస్తారు కాబట్టి విష్ణువునకు నిద్ర సుఖమిచ్చినది కనుక ఇది పుణ్యకాలము. ఈ పుణ్యకాలమందు హరిని ధ్యానించువాడు విష్ణులోకాన్ని పొందుతాడు. ఈ 4 మాసములలోనూ చేసిన పుణ్యకార్యములు అనంతమవుతాయి. చాతుర్మాస్య దీక్షలో కూడా అంటే ఈ ఏకాదశులు ఈ 4 మాసములలోనూ వచ్చేటటువంటి 2 అంటే 2 పక్షములలో వచ్చేవంటి ఏకాదశులని కూడా ఏకాశి పాలన, ద్వాదశి పాలన చేసేవాడు ఈ తర్వాత ఈ ఏంటది చాతుర్మాసం వ్రతాన్ని ఆచరిస్తున్నట్లే అని చెప్తారు. ఇది ఇట్లా ఉండగా ఒక రోజున దీని వివరణ చెప్పడానికి చెప్తున్నారు. నారదుడు ఒకసారి వైకుంఠానికి వెళ్ళారు. వెళితే హరిని సేవిస్తున్న వాళ్ళు వైకుంఠంలో హరికింకరులందరూ ఉన్నారు. ఉండగా నారదుడు వెళ్ళేసరికల్లా తెలిసినప్పటికీ జగన్నాటక సూత్రధారి అయినటువంటి హరి, నారదా, నీవు సంచరించు స్థలములందు సర్వత్రా కుశలమే కదా? ఋషుల ధర్మములు బాగా ఉన్నాయా? ఉపద్రవం లేకుండా ఉన్నాయా? మనుషులు వారి వారి ధర్మాలందు ఉన్నారా? ఈ విషయమంతూ సభలో చెప్పు అని అడిగాడు. నారదుడు ఆనందించి, స్వామి, నేను ఈ భూమి అంతే తిరిగి చూసేసాను. ఎప్పుడు ఇది? కృతయుగం నాటి కాలంలో చూసేసని. అయితే వేదత్రయమందు చెప్పబడిన కర్మ మార్గము కొంతమంది విడిచిపెట్టారు. కొందరు గ్రామ్య సుఖలోలైనారు. కొంతమంది అంటే ఏ విధంగా వీళ్ళు ముక్తి పొందుతారా అన్నది నాకు తెలియటం లేదు. కొందరు తినకూడని వస్తువులు తింటున్నారు, కొందరే వ్రతాలు విడిచిపెట్టారు, కొందరే ఆచారవంతులుగా ఉన్నారు, కొందరు అహంకార వర్జితులుగా ఉన్నప్పటికీ, కొందరు మంచి మార్గవర్తనులుగా ఉన్నప్పటికీ, కొందరు నిందజేయువారుగా ఉన్నారు. కాబట్టి దేవా, ఏదైనా ఉపాయం చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించు అని మొక్కుకున్నాడు. నారదుడు మాట విని భక్తవత్సలుడు సమస్త లోకపాలకుడు అయిన హరి లక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకానికి వచ్చాడు. విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి వేల సంఖ్య గల బ్రాహ్మణులు ఉన్న స్థలానికి వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ కూడా మాయానాటకధారి అయి పుణ్యక్షేత్రములందును, తీర్థములందును, పర్వతములందును, అరణ్యములందును, ఆశ్రమములందును, సమస్త భూమి అందును తిరుగుతున్నాడు. అంటే తిరిగి తెలుసుకుంటున్నారు ప్రజలందరూ ఎలా ఉన్నారో, నారదుడు చెప్పింది నిజమేనా అని. ఇట్లు సంచరిస్తున్న విష్ణుమూర్తిని చూసి కొంతమంది అతిథి సత్కారాలు చేశారు, కొంతమంది నమస్కారాలు చేశారు, కొంతమంది గర్వంగా ఉన్నారు, కొందరు కామాంధులైపోయి ఉన్నారు, కొంతమంది అంటే అంటే ఏక ఏక అంటే కొందరు నిషిద్ధ దినములందు అన్నాన్ని తినువారుగా ఉన్నారు, కొందరు ఏకాదశి ఉపవాసం ఆచరించకుండా ఉన్నారు, కొందరు తినకూడని వస్తువులు తింటున్నారు. ఇలాగా దంభాచార పొరులై కొంతమంది ఉండేప్పటికల్లా ఈ బ్రాహ్మణ రూపధారి అయిన భగవంతుడు వారిని చూసి మంచి మార్గానికి తెచ్చే ఉపాయం ఆలోచిస్తూ నైమిసారణ్యంలో ఉండేటటువంటి ముని బృందముల సన్నిధికి వచ్చాడు. వచ్చి అక్కడ తిరిగి తన బ్రాహ్మణ రూపం విడిచిపెట్టి సలక్షణంగా లక్ష్మితో కూడినటువంటి విష్ణుమూర్తి అయి వారందరికీ కనిపించి వాళ్ళందరినీ అంటే అక్కడ ఉండు జ్ఞానసిద్ధులు మొదలైన మునులు వైకుంఠము నుండి తమ ఆశ్రమంకు వచ్చిన ఈ విష్ణుమూర్తిని అవిసపువ్వు రంగులో ఉన్నాడని అతనికి పూజ చేస్తున్నారు. అయితే ఆ విష్ణుమూర్తి కూడా ఆనందించి అంటే అక్కడ ఉన్న వారందరూ కూడా అక్కడ సూర్యకాంతివంతుడు, ప్రసన్నుడు, ఆర్జుడు అయిన విష్ణుమూర్తిని చూసి ఆనందించి శిష్య సుతాది పరివారంతో హరి సన్నిధికి వచ్చారు. ఎవరు? ఈ మునులందరూ కూడా వచ్చి హరి పాదములకు నమస్కారం చేసి ముందర నిలిచి అంజలి బద్దులై హరిని స్తుతిస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఏ విధంగా స్తుతించారు అన్నది 19వ అధ్యాయంలో మనకి చెప్పారు. ఈ అధ్యాయంలో మనం ప్రాతస్నాన మహిమ గురించి తెలుసుకున్నాం. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము లేదని కూడా ఇందులో తెలుసుకున్నాం. కాబట్టి ఇది చాలా మనకి మన పాపరాశిని దగ్ధం చేసి పుణ్యరాశిని పెంచి లోకా సమస్త సుఖినోభవంతగా అందరినీ కాపాడుగాక. ఈ పారాయణ శ్రవణ మననం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ లక్ష్మీనారాయణుల, ఉమామహేశ్వరుల
కృపా కటాక్షం ఎల్లప్పుడూ సిద్ధించునుగాక. జై శ్రీరామ్.